హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం ఏ టీం ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకుందో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఫస్ట్ టీమ్ బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ ప్రో కబడ్డీ సీజన్ 12కి ముందుగా ఒకే ఒక్క ప్లేయర్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. విశ్వాస్ ఎస్ అనేటువంటి ఆల్రౌండర్ని రీటైన్ చేసుకున్నారు వాళ్ళు. గత కొన్ని సీజన్స్గా ఇదే టీం తరఫున ఆడుతున్నటువంటి విశ్వాస్ ఎస్ ఈ సీజన్లో కూడా బెంగాల్ వారియర్స్కి ఆడబోతున్నాడు. నెంబర్ 2 బెంగళూరు రెబెల్స్. బెంగళూరు రెబెల్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం ఏ ఒక్క ప్లేయర్ని కూడా రీటైన్ చేసుకోలేదు. వాళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ముగ్గురు ఎన్వైపీస్ని మాత్రమే వాళ్ళు రీటైన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పర్దీప్ నర్వాల్, అలాగే సౌరభ్ నందల్, అజింక్య పవార్ లాంటి స్టార్ ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టీం దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీ యొక్క రీటైన్ లిస్ట్ నాకు కొంత షాక్ని కలుగజేస్తుందని చెప్పాలి. ఎందుకంటే స్టార్ ప్లేయర్స్ లైక్ నవీన్ కుమార్, ఆషు మలిక్, యోగేష్ దహియాలను రిలీజ్ చేసింది దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్. ఏ ఒక్క ప్లేయర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకోలేదు. లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఇద్దరు ఎన్వైపీస్ మాత్రమే ఈ సీజన్లో దబాంగ్ ఢిల్లీకి రీటైన్ అవుతారు. నెక్స్ట్ టీం గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ మాత్రం కొంచెం సెన్సిబుల్ రిటెన్షన్స్ని చేసుకుందని చెప్పాలి. ప్రధానంగా వాళ్ళు హిమాంశు అనేటువంటి రైడర్ని, హిమాంశు సింగ్ అనేటువంటి రైడర్ని, ప్రతీక్ దహియా అనేటువంటి ఆల్రౌండర్ని, రాకేష్ హెచ్ఎస్ అనేటువంటి రైడర్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. రాకేష్ హెచ్ఎస్ అండ్ ప్రతీక్ దహియా గత కొన్ని సీజన్స్గా గుజరాత్ జైంట్స్కి మెయిన్ రైడర్స్గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళని రీటైన్ చేసుకోవడం ద్వారా రైడింగ్ కోర్ని రీటైన్ చేసుకుంది గుజరాత్ జైంట్స్. నెక్స్ట్ టీం హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 12కి రిలేటెడ్గా కొంచెం సెన్సిబుల్ రిటెన్షన్స్ని చేసుకుందని చెప్పాలి. ప్రధానంగా వాళ్ళు రాహుల్ సేత్పాల్ని రీటైన్ చేసుకున్నారు. లాస్ట్ సీజన్లో ఈ రైట్ కార్నర్ డిఫెండర్ అద్దరగొట్టేశాడని చెప్పాలి. ముఖ్యంగా ట్రోఫీ గెలవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు రాహుల్ సేత్పాల్. అండ్ రాహుల్ సేత్పాల్తో పాటుగా వాళ్ళ లీడింగ్ రైడర్ అండ్ కెప్టెన్సీ మెటీరియల్ అయినటువంటి వినయ్ తేవతి అని కూడా వాళ్ళు రీటైన్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ సీజన్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి యంగ్స్టర్ శివం పటారేని కూడా వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. అలాగే వాళ్ళ కెప్టెన్ జైదీప్ దహియాని కూడా రీటైన్ చేసుకోవడం జరిగింది హర్యానా స్టీలర్స్. అండ్ వీళ్ళతో పాటుగా లాస్ట్ సీజన్లో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి యంగ్స్టర్ విశాల్ టాటేని కూడా రీటైన్ చేసుకుంది హర్యానా స్టీలర్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఇద్దరు ప్లేయర్స్ని మాత్రమే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్కి ముందుగా రీటైన్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రెజామిర్ బఘేరి అనేటువంటి రైట్ కవర్ డిఫెండర్ని, అభిషేక్ కేఎస్ అనేటువంటి లెఫ్ట్ కవర్ డిఫెండర్ని వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. ఈ రిటెన్షన్స్ ద్వారా వాళ్ళకి 2 కవర్ పొజిషన్స్ స్టార్టింగ్ 7లో ఫిల్ అవుతాయి. రిమైనింగ్ 5 పొజిషన్స్ కోసం ఆప్షన్కి వెళ్తుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. నెక్స్ట్ టీం పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్ యొక్క రీటైన్ లిస్ట్ కూడా నాకు కొంత షాక్ని కలిగించిందని చెప్పాలి. ప్రధానంగా వాళ్ళు దేవాంక్ దళాల్ని రిలీజ్ చేశారు. వాళ్ళు రీటైన్ చేసుకున్నటువంటి ప్లేయర్స్ లిస్ట్ ఈ విధంగా ఉంది. త్యాగరాజన్ యువరాజ్, తమిళనాడుకు చెందినటువంటి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ని రీటైన్ చేసుకుంది పట్నా పైరేట్స్. త్యాగరాజన్ యువరాజ్తో పాటుగా ఇరాన్కి చెందినటువంటి రైట్ కార్నర్ డిఫెండర్ హమీద్ నాదేర్ని కూడా రీటైన్ చేసుకుంది పట్నా పైరేట్స్. అండ్ లాస్ట్ సీజన్లో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి యంగ్ రైడర్ అయాన్ లోచప్ కూడా రీటైన్ అవుతాడు. నెక్స్ట్ టీం పునేరి పల్టన్. పునేరి పల్టన్ మాత్రం చాలా సెన్సిబుల్ రిటెన్షన్స్ తీసుకుందని చెప్పాలి. వాళ్ళు మొట్టమొదటిగా అభినేష్ నాగరాజన్ వాళ్ళ రైట్ కవర్ డిఫెండర్ని రీటైన్ చేసుకున్నారు. అభినేష్ నాగరాజన్తో పాటుగా పంకజ్ మొహితే లాస్ట్ సీజన్లో వాళ్ళ టాప్ రైడర్ అయినటువంటి పంకజ్ మొహితేని కూడా రీటైన్ చేసుకుంది పునేరి పల్టన్ మేనేజ్మెంట్. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా రైట్ కార్నర్ డిఫెండర్, లీడింగ్ డిఫెండర్ అయినటువంటి గౌరవ్ ఖత్రీని కూడా రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ ముగ్గురుతో పాటుగా వాళ్ళ కెప్టెన్సీ మెటీరియల్ అయినటువంటి అస్లం ఇనామ్దార్ని కూడా రీటైన్ చేసుకుంది పునేరి పల్టన్ మేనేజ్మెంట్. ఇంజరీ ఉన్నప్పటికీ అతనికి మరొక ఛాన్స్ ఇచ్చిందని చెప్పాలి పునేరి పల్టన్ మేనేజ్మెంట్. అండ్ వీళ్ళ నలుగురితో పాటుగా మోహిత్ గోయత్, గత కొన్ని సీజన్స్గా ఈ టీంకి సపోర్టింగ్ రైడర్గా ఉంటూ వస్తున్నటువంటి మోహిత్ గోయత్ని కూడా రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ యంగ్ అండ్ ఇంప్రెసివ్ డిఫెండర్, రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి దాదాసో శివాజీ పుజారిని రీటైన్ చేసుకోవడం జరిగింది పునేరి పల్టన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ టీం మన సౌత్ టీం తమిళ్ తలైవాస్. తమిళ్ తలైవాస్ మొట్టమొదటిగా సాగర్ రాఠీని రీటైన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కెప్టెన్సీ మెటీరియల్ అండ్ దాంతోపాటుగా వాళ్ళ లీడింగ్ రైట్ కార్నర్ డిఫెండర్ కాబట్టి సాగర్ రాఠీకి మరొక అవకాశం కల్పించింది తమిళ్ తలైవాస్ మేనేజ్మెంట్. ఇక ఇతనితో పాటుగా వాళ్ళ టాలెంటెడ్ ఆల్రౌండర్, ఇరానియన్ ఆల్రౌండర్ అయినటువంటి మోయిన్ సఫాగీని రీటైన్ చేసుకోవడం జరిగింది. హిమాంశు నెర్వాల్ అనేటువంటి ఆల్రౌండర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. అండ్ వీళ్ళతో పాటుగా లాస్ట్ సీజన్లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో అందరూ కొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి యంగ్స్టర్ నితీష్ కుమార్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకోవడం జరిగింది.
అండ్ వీళ్ళతో పాటుగా వాళ్ళ లీడింగ్ రైడర్ అయినటువంటి నరేందర్ కండోలో కూడా రిటైన్ అయ్యాడు. నెక్స్ట్ టీం తెలుగు టైటన్స్. హోమ్ టీం తెలుగు టైటన్స్ చాలా సర్ప్రైజింగ్ రిటెన్షన్స్ చేసిందని చెప్పాలి. ప్రధానంగా వాళ్ళు అజిత్ పవార్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. శంకర్ గడాయ్ రైట్ కార్నర్ డిఫెండర్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. ప్రఫుల్ జవారి యంగ్ అండ్ ఇంప్రెసివ్ రైడర్, మంచి ట్రాక్ రికార్డ్ ఉంది ఇతనికి యువ కబడ్డీ సిరీస్లో, తన్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ ముగ్గురితో పాటుగా అంకిత్ అనేటువంటి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ని కూడా రీటైన్ చేసుకుంది తెలుగు టైటన్స్. తద్వారా స్టార్టింగ్ 7లో ఆల్రెడీ 4 పొజిషన్స్ ఫిల్ అయ్యాయి. రిమైనెంట్ 3 పొజిషన్స్ కోసం ఆప్షన్కి వెళ్తుంది తెలుగు టైటన్స్. నెక్స్ట్ టీం యూముంబా రిటెన్షన్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పాలి. వాళ్ళ కెప్టెన్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సునీల్ కుమార్ని రీటైన్ చేసుకుంది యూముంబా. అలాగే లాస్ట్ సీజన్లో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి యంగ్ రైడర్ రోహిత్ రాఘవ కూడా రీటైన్ అయ్యాడు. వీళ్ళిద్దరితో పాటుగా జఫర్ దనిష్ యంగ్ అండ్ టాలెంటెడ్ ఇరానియన్ ఆల్రౌండర్ జఫర్ దనిష్ని కూడా రీటైన్ చేసుకుంది యూముంబా మేనేజ్మెంట్. వీళ్ళ ముగ్గురితో పాటుగా సతీష్ కన్నాన్ అనేటువంటి తమిళనాడుకు చెందిన ఆల్రౌండర్, ముకిలన్ షణ్ముగం అనేటువంటి తమిళనాడుకు చెందినటువంటి ఆల్రౌండర్ రీటైన్ అయ్యారు. ఇక నెక్స్ట్ టీం యూపీ యోధాస్ మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 12కి రిలేటెడ్గా చాలా తెలివిగా రిటెన్షన్స్ చేసుకుందని చెప్పాలి. ముందుగా వాళ్ళు వాళ్ళ కెప్టెన్ అండ్ లీడింగ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సుమిత్ సాంగ్వాన్ని రీటైన్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత భవానీ రాజ్పుత్ అనేటువంటి యంగ్ అండ్ ఇంప్రెసివ్ రైడర్ని రీటైన్ చేసుకోవడం జరిగింది యూపీ యోధాస్ మేనేజ్మెంట్. ఇక ఎక్స్పీరియన్స్డ్ రైడర్ అయినటువంటి సురేందర్ గిల్ని కూడా రీటైన్ చేసుకుంది యూపీ యోధాస్ మేనేజ్మెంట్. అండ్ వీళ్ళ ముగ్గురితో పాటుగా సాహుల్ కుమార్ ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి టాలెంటెడ్ రైట్ కార్నర్ డిఫెండర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ సీజన్లో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి యంగ్ రైట్ కార్నర్ డిఫెండర్ హితేష్ని కూడా రీటైన్ చేసుకుంది యూపీ యోధాస్ మేనేజ్మెంట్. ఇక లాస్ట్ సీజన్లో యూపీ యోధాస్ రైడింగ్ యూనిట్ని ముందుండి నడిపించినటువంటి యంగ్స్టర్ గగన్ గౌడాని కూడా రీటైన్ చేసుకుంది యూపీ యోధాస్ మేనేజ్మెంట్.